లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ కసరత్తు తుది దశకు చేరింది. దీనికి సంబంధించి జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. ఇవాళ తొలి జాబితాలో 100కు పైగా స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో 100కు పైగా పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది బీజేపీ. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 6 సీట్లను ప్రకటించనుంది. తెలంగాణలో ఇప్పటికే 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 4 సిట్టింగ్లో 3కి మళ్లీ టికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. తెలంగాణలోని మరో 14 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇవాళ తెలంగాణ నుంచి 6 ఎంపీ అభ్యర్థుల పేర్లను బీజేపీ హైకమాండ్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక ఎంపీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా పలు రాష్ట్రాల నేతలతో బుధవారం బీజేపీ మేధోమథనం చేసింది. తొలి జాబితాలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశం కానున్న ముందు రోజే ఈ సమావేశాలు నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నేతలతో భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతోనూ ఈ తరహా భేటీలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి ముఖ్య నాయకుల పేర్లు ఇందులో ప్రకటించే అవకాశముంది. మరోవైపు 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవని స్థానాలను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారని సమాచారం. అయితే 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన తొలి జాబితాలోనూ మోడీ, అమిత్ షా పేర్లు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతే బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. కానీ ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మోడీ.